ప్రభుత్వం దగ్గర కూడా లెక్కలనేవి చాలా క్లియర్‌గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఫస్ట్ కాళేశ్వరంకి పీసీ ఘోష్ కమిషన్ అనేది ఇప్పటికి కూడా రన్ అవుతోంది. ఫిర్యాదులు కావచ్చు, విచారణ అనేది జరుగుతోంది. ధరణికి సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. అందువల్లే రెవెన్యూ శాఖ మంత్రి బాంబులు పేలుతాయనే మాట అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఈ అంశం ఏవైతే మెగా ప్రాజెక్టులు ఉన్నాయో, ఏవైతే సంక్షేమం ప్రజల కోసమని నీళ్లు, నిధులు నియామకాల్లో భాగంగా వచ్చిన ఈ ప్రాజెక్టులన్నిటి మీద ఫోకస్ అనేది రేవంత్ సర్కార్ పెట్టింది. గతంలో అవకతవకలు జరిగాయి. వాటన్నిటికి సంబంధించి ఇప్పుడు చర్యలు తీసుకునేటువంటి సమయం ఆసన్నమైంది. చర్యలు కాదు, అరెస్టే అవుతారు కేసీఆర్ అనే మాట. అంటే దురదృష్టం ఏంటంటే కవిత, 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వము సరే, ఆనాడు ప్రజలు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉండడం కారణమా, మరో కారణమా లేదు, రేవంత్ రెడ్డి ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా చెప్పినటువంటి అబద్ధాలు కావచ్చు, రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి అబద్ధాలు కావచ్చు, ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అయినరా, లేదు ప్రజలు మార్పు కోరుకునరా, ఏదో ఒకటి జరిగింది, మేము ఓడిపోయినాం. మేము ఓడిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటి? వాళ్ళు ఇస్తున్నటువంటి 6 గ్యారంటీలు, అవే కాకుండా 420 హామీలు, ఇవన్నీ నెరవేర్చాల్సింది ఇసిపెట్టి, అవన్నీ అమలు చేయాల్సింది ఇసిపెట్టి, వాళ్ళ దృష్టి అంతా కూడా మా అరెస్ట్లో వెనుకబడడం అనేటువంటిదే దాంతో డిజాస్టర్ కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రము ఎటువైపు పోతూ ఉంది అనేటువంటి విషయాన్ని పాలకులు అర్థం చేసుకోవాలి. నేను ఇది పాజిటివ్గానే పాలకులకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రం వైపు దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఈ దేశంలో ఉన్న తెలంగాణ వైపు చూడాలి. కానీ ఇవాళ తెలంగాణగానే టీవీ ఆన్ చేస్తే ఎంబడే కూలగొట్టుళ్ళు కనిపిస్తూ ఉన్నాయి, తగలబెట్టుళ్ళు కనిపిస్తూ ఉన్నాయి, రోడ్ల మీద మర్డర్లు కనిపిస్తూ ఉన్నాయి, దోపిడీలు కనిపిస్తూ ఉన్నాయి. తెల్లారితే టీవీ ఆన్ చేస్తే, తెలుగు న్యూస్ ఎవరైనా ఆన్ చేస్తే ఏ పెట్టుబడిదారుడు వస్తాడు? ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ ఎందుకు అంత అగ్రెసివ్గా గతంలో వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు రావటం లేదు? ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు రావటం లేదు? కారణం ఏమిటంటే విజనరీ లేకపోవడం, విజనరీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి లేకపోవడం, విజనరీగా ఉండేటువంటి మంత్రులు ఈ రాష్ట్రానికి లేకపోవడం. ఉన్నదల్లా మేము అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచే మేము కక్ష సాధింపుగా పోదాము, లేదు ప్రజలకు ఇష్టం లేనటువంటి పనులు మేము చేసుకుంటూ పోతాము అనుకోవడంతో ప్రజల్లో ఒక విధమైనటువంటి బాధ ఏర్పడ్డది. అసలు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నాం మేము? 9.5 సంవత్సరాలు. ఇది మీ మాటనా, ప్రతిపక్షాలుగా మీ మాటనా, ప్రజల మాట కూడా ఉంది? ఇది ప్రజల మాట కవిత. నేను ప్రజల్లో ఉన్నటువంటి 100% ప్రజలు కాదు. నేను ఇంకా ఒక అడుగు ముందుకేస్తే రేవంత్ రెడ్డి కోటరీ తప్ప మంత్రుల్లో ఉన్నటువంటి అసహనం కూడా. ఎందుకంటే అందరు మంత్రులు ఒకే రకంగా ఉండరు. అందరూ రేవంత్ రెడ్డి లాగానే ఆలోచించరు. అందరూ డిజాస్టర్నిగా ఈ రాష్ట్రం ఉండాలనుకోరు. అందరూ కూడా నెగిటివ్గా ఈ రాష్ట్రం కనిపించాలి బయటికి అనుకోరు. ఎందుకంటే చాలా సీనియర్గా ఉన్నటువంటి మంత్రులు కూడా ఆ మంత్రివర్గంలో ఉన్నారు. వాళ్ళు బాధపడుతున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, గత ప్రభుత్వాలు కూడా పనిచేసినారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్న తీరు అవగాహన లేకుండా, గతంలో కనీసం మంత్రిగా కూడా పనిచేయకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి పరిపాలనను కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి సహజంగానే వాళ్ళలో అరే ఎక్కడ పోతున్నాం మనం, ఈ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకుపోతా ఉన్నాం, అసలు డిస్ట్రక్టివ్ వైపు ఈ రాష్ట్రాన్ని లీడ్ చేస్తూ ఉన్నాం, కన్స్ట్రక్టివ్ వైపు ఉండాలి కదా. నిజానికి ఆయనకు ఒక మంచి అవకాశం, 55 ఏళ్ల వయసులో అద్భుతమైనటువంటి అవకాశం ఎవరికి రాదు. నిజానికి ఆయనకు కుటుంబ నేపథ్యం లేదు, ఎటువంటి నేపథ్యం లేకుండా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఆయన ప్రజలు కట్టబెట్టిండ్రు. అటువంటి సందర్భంలో కేసీఆర్ గారిని మరిపించేటువంటి అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉండే. ఒకవేళ ఆయన చేసి ఉంటే కేసీఆర్ గారు చేయనటువంటి ఇంకా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే, కేసీఆర్ గారు చేయకుండా ఇంకా మిగిలి ఉన్నాయని నువ్వు భావించి ఉంటే, కానీ అసలు ఎటువైపు తీసుకెళ్తున్నావు? ప్రొద్దున లేస్తే కాళేశ్వరం కుంగిపోయిందని చెప్పేసి గగ్గోలు పెట్టి రావాల్సిన పెట్టుబడిని రాయకుండా చేయడం, విద్యుత్ కొనుగోళ్లలో తప్పులు జరిగాయని చెప్పేసి రేపొద్దున ఇంకెవరైనా బ్యాంకరు రూపాయి ఈ రాష్ట్రానికి అప్పులు ఇవ్వకుండా చేసుకోవడం, మూసీ నది మీద ఉన్నటువంటి ఇండ్లను మొత్తం రోజు గులగొట్టుకుంటూ పోయి అది రోజు టీవీలలో కనిపించి తద్వారా పెట్టుబడిదారులు రాకుండా పోవడం, హైడ్రా పేరు మీద ఇవాళ చెరువులలో నిజానికి ఇవాళ కాదు 20-30 సంవత్సరాలుగా జరిగినటువంటి కట్టడాలు అవి. ఆనాటి ప్రభుత్వాలు, మీ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాల క్రితం అయితే మీ ప్రభుత్వం ఉండే కదా, మీరు లేకపోవచ్చు, మీరు తెలుగుదేశం పార్టీలో ఉండవచ్చు, మరో పార్టీలో ఉండవచ్చు, కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉండే కదా. ఆనాడు ఇచ్చినటువంటి ఇవాళ బతుకమ్మ కుంటను చూస్తాం మనం. బతుకమ్మ కుంటలో చిన్న గుంట కూడా కనిపించదు, కంప్లీట్గా ఇండ్లే కనిపిస్తాయి. పోయి నీ హైడ్రా పేరు మీద కూలగొడదామని చెప్పేసి ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తే అసలు హైదరాబాదు స్లీప్లెస్
డేస్ని గడుపుతూ ఉంది. హైదరాబాద్ ఉన్నటువంటి సామాన్యులు అసలు రాత్రులు వాళ్లకు నిద్ర పట్టట్లేని పరిస్థితి. ఏ రాత్రి తెల్లవారుజామున 5:30కు హైడ్రాకు సంబంధించినటువంటి బుల్డోజర్లు వస్తాయో మా ఇంటి మీద గోలగొడతాయో. ఇది దేనికి మంచిది చెప్పండి? ఈ రాష్ట్రానికి ఏ విధంగా మంచిది? ఈ రాష్ట్రం కోరుకునేది వీలైతే మనం ఎక్కడి నుంచో మనం పీవీ ఎక్స్ప్రెస్ నుంచి వస్తుంటే ట్విన్ టవర్స్ కనిపిస్తాయి, పోలీస్ టవర్స్. ఎక్కడో మనకు అమెరికా లాంటి దేశాల్లో, అగ్రదేశాల్లో, లేదు బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అటువంటి టవర్స్ కనిపిస్తాయి. అటువంటి టవర్స్ వల్ల దేనికి సైన్ అనిపిస్తుంది అంటే, అరే ఇది డెవలప్డ్ స్టేట్ రా అని ఎవరైనా వచ్చినటువంటి వాళ్ళకి ఒక ఆరోపణ అనేది ఉంది. ఆరోపణలు చేసిన కేవలం బిల్డింగ్లు, రోడ్లు అదేనా, అది కాదు కదా అనేది. ఎస్, 100% నేను కూడా అగ్రి అవుతా. అభివృద్ధి అని అంటే అందమైనటువంటి బిల్డింగ్లు, రంగురంగుల ప్రపంచం కాదు. మనిషి యొక్క ఆర్థిక స్థితిగతులే అభివృద్ధి అని చెప్పేసి చెప్తాను. పర్ క్యాపిటల్ ఇన్కమే అభివృద్ధి అని చెప్తాను. పెరిగింది కదా, అది కూడా ఉంది కదా. తెలంగాణలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది కదా. అందుకేమంటున్నానంటే, తెలంగాణ మీకు చాలా సింపుల్ ఉదాహరణ చెప్తాను. 2014 కంటే ముందు తెలంగాణ ప్రాంతపు, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతపు బడ్జెట్ ఏ రోజు కూడా 18,000 కోట్లకు మించలేదు. 18,000 కోట్లకు. ఆనాడు ఖర్చు పెట్టింది 13,000 కోట్లకు. ఎన్నడూ కూడా ఖర్చు జరగలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే 95,000 కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో ప్రారంభమైంది ప్రభుత్వం. మరి ఉమ్మడి రాష్ట్రంలో 18,000 కోట్లు ఎన్నడూ మించినటువంటి బడ్జెట్ కేసీఆర్ గారు రాగానే ఏం చూమంతరు చేసిండ్రు? 95,000 కోట్లకి ఎట్లా బడ్జెట్ ఎగబాకింది? అదేవిధంగా అప్పులు కూడా అట్లాగే పెరిగాయంటే 60,000 కోట్ల నుంచి 7 లక్షల కోట్లకి. కవిత, మనం అర్థం చేసుకోవాల్సింది, బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది, విమర్శకులు కూడా వినాల్సినటువంటి అంశం. ప్రతిసారి అప్పులు అనేటువంటి విమర్శలు ఈ ప్రభుత్వం చేసినా, లేదు భారత ప్రభుత్వం చేసినా, ప్రపంచంలోని ఏ అగ్రదేశం ప్రభుత్వాలు అప్పులు చేసినా అభివృద్ధి కోసమే చేస్తాయి. అయితే ఆ మాటకు వస్తే, ఇవాళ అగ్రదేశమైనటువంటి అమెరికా చాలా అభివృద్ధి చెందిన దేశంగా మనం భావిస్తాం. మనం 50 సంవత్సరాలుగా అనుకుంటున్నాం అభివృద్ధి చెందిన దేశం అని. దానికి ఉన్నటువంటి అప్పు ఈ ప్రపంచంలోనే ఏ దేశంలో లేనటువంటి అప్పు ఉంది. అప్పు ఎన్నడూ కూడా నువ్వు చేయాల్సిన దానికంటే ఎక్కువ అప్పు చేసినప్పుడే తప్పు చేసినట్టు అవుతావు. నువ్వు ఎఫ్ఆర్బిఎంకు లోబడే అప్పులు చేస్తూ ఉన్నావు కదా. ఈ దేశం ఒక పరిమితి విధించింది కదా, కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించింది. ఆ పరిమితికి లోబడి మాత్రమే అప్పులు చేసుకుంటున్నాం కదా. అది తప్పెట్లా అవుతుంది? ఆ తప్పని మాట్లాడేటువంటి వాళ్ళు విజనరీ కాదు అని అంటా నేను. అప్పులు చేయకుండా ఉన్నటువంటి స్థితిగతుల్లో ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనేటువంటిది రాష్ట్రానికి సాధ్యం కాదు, ఈ దేశానికి సాధ్యం కాదు. ఆ మాటకు వస్తే మోదీ చేసినటువంటి అప్పులు లేని 10 సంవత్సరాల కాలంలో ఒకసారి అప్పులు తీయండి. అందుకే అప్పులు అనేటువంటివి తప్పు కానే కాదు. కానీ అప్పుని తీర్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడికి మాత్రమే అప్పిస్తారు. ఇప్పుడు లేదంటారా తెలంగాణకి? అసలు అప్పిచ్చేవాడు వచ్చే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రానికి? ఒక్కసారి 11 నెలలుగా జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగిన అన్ని రకాల, ఒకవైపు నేనేమంటానంటే విధ్వంసం అంటాను. ఒక విధంగా చెప్పాలంటే ఆర్థిక పరిస్థితుల్ని విధ్వంసం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వము. అసలు అద్భుతమైనటువంటి గ్రాఫ్ పెరుగుతున్నటువంటి అన్ని రకాలుగా, ఒక్క రంగంలో కాదు, వ్యవసాయ రంగంలో, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో, ఇండస్ట్రియల్ రంగంలో, అనేక రంగాల్లో అద్భుతమైనటువంటి పురోగతి సాధిస్తున్నటువంటి ఈ రాష్ట్రము ఇవాళ స్టాండ్ స్టిల్ అయిపోయింది. ఎవరు పెట్టుబడి పెట్టడానికి రావడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను అంటున్నటువంటి మాట ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడిగా మాట్లాడట్లేదు, ఒక సామాన్యుడిగా మాట్లాడుతూ ఉన్నాను, ఒక సామాన్య పేరెంట్గా మాట్లాడుతూ ఉన్నాను, ఒక సామాన్య పౌరుడిగా మాట్లాడుతూ ఉన్నాను. ఏ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితి ఇవాళ. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతు సంతోషంగా లేనటువంటి పరిస్థితి. ఏది మన ఇండస్ట్రీస్ పట్టుకున్నటువంటి ఏ ఒక్క వ్యక్తి భయంలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడుతున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. ఇంత డిజాస్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజానికి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు నేను అనుకుంది మంచి అవకాశం, అంటే యంగ్ ఏజ్లో 55 ఇయర్స్లో అతనికి అవకాశం వచ్చింది. సరే కొద్దిగా ప్రోగ్రెసివ్గా ముందుకు పోతాడేమో అనుకున్నాం. కానీ ఒక డిజాస్టర్ ఐడియాలజీస్, అంటే ఈ రాష్ట్రాన్ని కంప్లీట్గా, ఈ రాష్ట్రానికి ఒక రూపాయి రావాలంటేనే ఆ రాష్ట్రం మీద పెడితే ఎట్లా అది మరో బీహార్లాగా కనిపిస్తూ ఉంది అనేటువంటి పెట్టుబడిదారులు భయపడేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సో మీరేమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి మారిపోతారని అనిపిస్తుంది 6 నెలల్లో లేకుంటే ఈ సంవత్సర కాలంలో ఇమ్మీడియట్గా అధిష్టానం? అంటే నేను
జాతకాలు చెప్పలేను కవిత, నేను జాతకాలు చెప్పలేను. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు మీరు ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి కోటరీ తప్ప ఇంకా ఎవరు సంతృప్తిగా లేరు, అందరిలోనూ అసంతృప్తి ఉంది ఈవెన్ మంత్రివర్గంలో అనే మాట అన్నారు. అంటే నేను సరే మీరు అన్నట్టుగా ఒక 24 సంవత్సరాలుగా రాజకీయాల్ని దగ్గర నుండి మెయిన్ స్ట్రీమ్లో ఉండి గమనిస్తున్నటువంటి ఒక పొలిటికల్ లీడర్గా నేను అర్థం చేసుకుంటున్నది, ఆయనని మారుస్తారని నేను ఏమనుకోవటం లేదు. ఆయన అవసరం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి లాంటి ఎప్పటికప్పుడు ఫీడింగ్ ఇచ్చేటువంటి మనుషులు అవసరం ఉన్నది. వాట్ సార్ట్ ఆఫ్ ఫీడింగ్? ఏం ఫీడింగ్ అది మనం ప్రజలందరికీ తెలిసినటువంటిది. కాబట్టి నేను ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అవసరం అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి చేసేటువంటి కాంగ్రెస్ పార్టీని కాపాడేటువంటి, కాంగ్రెస్ పార్టీకి అవసరమైనటువంటి సందర్భంలో ఆదుకునేటువంటి కెపాసిటీ రేవంత్ రెడ్డికి ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. సరే, దానికి వేదికనేమో తెలంగాణ అయింది, దురదృష్టం. అది తెలంగాణ నుంచెలే అటువంటి ఫీడింగ్ అంతా జరుగుతున్నది కాబట్టి రేవంత్ రెడ్డిని అంత తొందరగా మారుస్తారని అనుకోను. ఇంకోటి రేవంత్ రెడ్డి గారిలో నేను గమనించినటువంటిది, ఆయన చాలా కాలంగా సరే ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో కావచ్చు, వ్యక్తిగతంగా గమనించినప్పుడు ఎటువంటి వ్యక్తినైనా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఎటువంటి వ్యక్తినైనా తన మాటల ద్వారా ఆ నిమిషానికి మెస్మరైజ్ చేసి తన వైపు తిప్పుకునేటువంటి శక్తి సామర్థ్యాలు అయితే సంపాదించిండు. దాంట్లో భాగమే ఇంతమంది సీనియర్లను వదిలిపెట్టేసి పీసీసీ ప్రెసిడెంట్ కాగలిగిండు. చాలా జూనియర్, నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అనేక మంది, శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంతమందిని చూసుకున్నప్పుడు చాలా జూనియరు. ఆ జూనియర్కు పీసీసీ ప్రెసిడెంట్ ఎట్లా వస్తుంది? ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే వస్తుంది? కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ అవసరం ఉంది అనుకుంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిండు అనేటువంటిది మనకు అనిపిస్తుంది. అది దాటి ఇంకా ముందుకు వస్తే ముఖ్యమంత్రి ఎట్లా కాగలిగిండు? ఇంతమంది సీనియర్లను వదిలిపెట్టి ముఖ్యమంత్రి ఎట్లా కాగలిగిండు? మనం చాలా సందర్భాలు చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరము అనేటువంటి విషయం ఇవాళ దేశంలో ఎక్కడ అధికారం లేదు కాంగ్రెస్ పార్టీ. ఉన్నటువంటి కర్ణాటక పరిస్థితులు మనం చూస్తున్నాం. సిద్ధరామయ్య కూడా రోజు రోజుకి కేసులు ఎదుర్కొపోతూ ఉన్నాడు. రోజు రోజుకి అక్కడ ఉన్నటువంటి డీకే శివకుమార్, ఆయన ఎటువంటి డిఫెన్స్లో ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం ఆయనను ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది మనకు అనిపిస్తూ ఉంది. ఇక మిగిలింది ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రధాన వనరుల ఆర్థిక వనరులే అంటాను, ఆర్థిక వనరుల ప్రాంతమైంది. ఇది ఆలోచించుకోవాల్సింది తెలంగాణ ప్రజలు. మెస్మరైజ్ అవ్వలేదా? ఎవరినైనా మెస్మరైజ్ చేయొచ్చు అన్నారు ప్రజలు, మెస్మరైజ్ కావట్లేదా? గతంలో అయ్యే ఇప్పుడు రియలైజ్ అయ్యారా? ఎగ్జాక్ట్లీ. ఆనాడు 1500 ఇస్తా అంటే 2500 అన్నాడు. ప్రతిదాన్ని డబుల్ చేసి చూస్తే కేసీఆర్ ఎట్లా చేసిండు కదా, ఈయన చేస్తాడేమో అని చెప్పేసి నమ్మిండ్రు. కేసీఆర్ గారు చేయాల్సినంత చేసిండు అనేది ప్రజల్లో మనసులో ఉన్నా ఇంక ఈయనకంటే బెటర్గా చేస్తా అంటున్నాడు కదా అని నమ్మిండ్రు, విశ్వసించిండ్రు, ఓట్లు వేసిండ్రు. ఇవాళ బాధపడతా ఉన్నారు. ఇవాళ ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం ఢిల్లీకి లాభంగా మారేటువంటి కార్యక్రమంగా మారుతూ ఉంది. అది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు అవసరం, ఢిల్లీ కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి గారికి అధినాయకుల ఆశీర్వాదం అవసరం. సో బీజేపీ ఎందుకు అలా ప్రెడిక్ట్ చేస్తుంది మరి? సరే, బీజేపీ నాయకులు వాళ్ళకు పోటీలు పెరిగినాయి, సంచలనాల కోసం అనేక విషయాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలకు మీటర్ లేకుండా అయిపోయింది కవిత. నేను గమనిస్తున్నాను చాలా కాలం నుంచి ఏదైనా మాట్లాడగలుగుతున్నారు బీజేపీ నాయకులు. కొంతమంది వ్యక్తులు అందులో ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. వాళ్ళ మాటలకు ప్రామాణికం లేకుండా అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు. వాళ్ళు మాట్లాడుతున్నాయి నేను ఎందుకో అవి కార్యరూపం దాలుస్తాయి, అది అక్షర సత్యం అవుతాయని మాత్రం నేను అనుకోవటం లేదు. బీఆర్ఎస్ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి 2 బిగ్ అండ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్లు. హరీష్ రావు గారు అన్నది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 100 స్థానాల్లో గెలుస్తుంది అనే మాట. కేసీఆర్ విశ్వరూపం చూపించబోతున్నారు, 1 year టైం అనేది ఇచ్చారు, 2025లో విశ్వరూపం చూపిస్తారు, నేను పాదయాత్రలు చేస్తాను అనేది కేటీఆర్ చెప్పినటువంటి మాట. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పిన మాటని హరీష్ రావు గారు మా పార్టీ ముఖ్యమైన నాయకుడు, 2001 నుండి టీఆర్ఎస్లోనే ఉన్నారు, కేసీఆర్ గారికి అత్యంత దగ్గరి మనిషి కాబట్టి ఆ మాట అన్నాడు అని అనుకుంటే అది వేరే విషయం. కానీ ఆయన అన్నటువంటి మాటని
మీ కెమెరామెన్లను అడగండి బయటికి వెళ్ళిన తర్వాత, లేదు మీ కింద ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ని అడగండి, మీ లిఫ్ట్ ఆపరేటర్ని అడగండి, ఈ ప్రభుత్వం చేస్తున్నది సరిగ్గా చేస్తుందా చేయటం లేదా, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజల్లో మన్నన ఉన్నదా, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నదా, మీ చుట్టుపక్కల వాళ్ళని అడగండి చాలు. హరీష్ రావు గారు చెప్పాల్సిన అవసరం లేదు దానికి. హరీష్ రావు గారు మా పార్టీ నాయకుడు కాబట్టి సహజంగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటామేమో, అది మా యొక్క మేము ఆప్టిమిస్టిక్గా ఉండడం వల్ల ఇట్లా అంటామేమో. కానీ సామాన్యుడు కూడా ఇవాళ బాధపడతా ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని. అందుకే 100% రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైతే బీఫామ్ తీసుకుంటారో వాళ్ళు ఎమ్మెల్యే అయిపోతారు. ఆ పరిస్థితి వాళ్ళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. సరే ఎప్పుడు ఎన్నికలు వస్తాయని నేను చెప్పలేదు, ఎందుకంటే నేను ప్రిడిక్ట్ చేయను, అంత అమాయకంగా మరి అంత అపరిపక్వతో మాట్లాడను నేను. ఇప్పుడు ఎందుకు ఎన్నికలు వస్తాయి, ఇప్పుడేం ఎన్నికలేం రావచ్చు. నేనేమంటారు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నేను ఇప్పుడు అప్పుడు అనను, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలకు అర్థమైపోయింది కేసీఆర్ ఏంది, రేవంత్ రెడ్డి ఏంది. కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంటుంది, కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంటుందో 11 నెలలనే చవి చూసింది తెలంగాణ సమాజం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు బీఫామ్ తెచ్చుకున్నా వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోతారు. ఆ పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉన్నది. అంత తొందరగా ముఖం మొత్తిపోయి ఉన్నది, అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది, అంత దారుణంగా ఆర్థిక పరిస్థితులు క్షీణించిపోయి ఉన్నాయి. అసలు ఎంత దారుణమైనటువంటిది, మినిమం ఎఫర్ట్ చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళ అర్బన్ ప్రాంతంలో. రూరల్లో అదే పరిస్థితి, రూరల్ ఏమో వ్యవసాయ ఆధారిత ప్రాంతం, అర్బన్లో ఏమో డిఫరెంట్ ఎకానమికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా చాలా దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి 100% హరీష్ రావు గారు చెప్పింది వాస్తవం అవుతుంది. ఇక రెండో విషయానికి వస్తే, అందుకేనా ఇప్పుడు మీ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి 10 మందిలో 5గురు మళ్ళీ రిటర్న్ రావాలని చూస్తున్నారు అనే మాట? నేను అంటాను, మేము పరిమితం చేస్తే 10 మంది కూడా రిటర్న్ వస్తారు. మేము పర్మిట్ చేస్తే 10 మంది కాదు, కాంగ్రెస్లో ఉన్నటువంటి సగం మంది బీఆర్ఎస్లోకి వస్తారు మేము పర్మిట్ చేస్తే. మీరన్నా ఏ కోటరీ నుంచి అన్ని గ్రూపుల నుంచి వస్తారు, ఎవరు రెడీగా ఉన్నారు? అందరూ రెడీగా ఉన్నారు, ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి గారి చుట్టూ ఉండేటువంటి వాళ్ళు తప్ప. అంటే ఎందుకు ఈ మాట అంటారు, ఇంత తీవ్రమైన మాట నిజానికి, తీవ్రమైన మాట. కానీ ఎందుకంటున్నానంటే అసలు ఎవరైనా పాజిటివ్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రం అభివృద్ధి జరగాలని కోరుకుంటారు కవిత, రాష్ట్రం పాజిటివ్గా ముందుకు పోవాలని కోరుకుంటారు, రాష్ట్రం డిజాస్టర్గా ఉండాలని ఎవరు కోరుకోరు. కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నెగిటివ్ మైండ్ తోటే ఉంటారని ఎందుకు అనుకుందాం? కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, తెలంగాణ వస్తే లాభం జరుగుతుంది అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇట్లా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళు ఆ పార్టీలో ఉండి చూడలేక మాట్లాడలేకపోవచ్చు, కానీ మనసులో మాత్రం ఈ రాష్ట్రం అంతా అన్యాయం అవుతుంది అనేటువంటి బాధపడతారు కదా. ఇదే కొనసాగితే, ఈ ప్రభుత్వమే కొనసాగితే ఈ రాష్ట్రం ఇంకా అధోగతి పాలవుతుందని బాధపడతారు కదా. వాళ్ళు ఎందుకు ఉండాలనుకుంటారు? అది నేను ఆ యాంగిల్లో అనే తప్ప సోర్స్తో మాట్లాడలేదు. నేను జనరల్గా నేను చేసే విశ్లేషణతో మాత్రమే, నాకున్న పరిమితమైనటువంటి అంచనాతో మాత్రమే మాట్లాడినా నేను. సో విశ్వరూపం అంటే ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా కవిత, మీకు తెలియంది కాదు, నేను ఒక మాట అంటాను, అది అతియోశక్తి అయిపోతుందేమో. ఈ దేశంలో రాజకీయ నాయకుల్ని ఒకసారి మనం వాళ్ళ యొక్క పొలిటికల్ కెరీర్ కావచ్చు, వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని, వాళ్ళ యొక్క అనుభవాన్ని ఒకసారి మనం ప్రామాణికంగా తీసుకుంటే, ఒకవేళ లెక్క కడితే ఈ దేశంలో ప్రజల కోసం మాత్రమే, నిత్యం ప్రజల కోసం మాత్రమే ఆలోచించేటువంటి ఒకరిద్దరు ముగ్గురు నాయకుల్లో కేసీఆర్ గారు ఒకరు ఉంటారు. ఎందుకని బయటకు కనిపించట్లేదు ఇంతకాలం? బయటకు వస్తాను, అది కూడా చెప్తాను. నేను ఎందుకు అంటున్నా, ఇంత పెద్ద మాట ఎందుకు అన్నాను అంటే, నేను 24 సంవత్సరాలుగా వారిని చూస్తూ ఉన్నాను. అది కూడా ఇంటరప్టెడ్గా చూస్తూ ఉన్నాను. చాలామంది పార్టీలు ఉండొచ్చు, మారొచ్చు, మళ్ళీ వచ్చి చాలా గొప్పగా చెప్పవచ్చు, ఇంకేమన్నా ఉండవచ్చు. కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాను. ప్రొద్దున 6 గంటలకు లేస్తే రాత్రి 12:30, 1 గంటల వరకు కేవలం ప్రజల కోసం ఆలోచించే ఏకైక మనిషి కేసీఆర్ గారు. ప్రజల కోసం మాత్రం ఆలోచిస్తారు ఆయన, ఇంకా వేరే ఆయనకు వ్యాపారాలు లేవు. ఆయనకు తన కన్న పిల్లలను కూడా మందలించాలి అంటే పలకరించాలి అనేటువంటి ధ్యాస కూడా ఉండదు. నిత్యం ప్రజలకి ఏం చేస్తే లాభం అవుతుందని ఆలోచించేటువంటిది ఈ దేశంలో ఒక 4-5 నాయకులు అటువంటి వాళ్ళు ఉంటే దాంట్లో కేసీఆర్ గారు 1-2 ప్లేస్లో ఉంటారు. నేను ఆయనతో ఉండి చెప్తా ఉన్నాను, నేను ఊరికే అతియోశక్తిగా మాట్లాడటం లేదు నేను. అయితే అటువంటి నాయకుడు ఒక పరిపక్వతతోటి ఆలోచన చేస్తాడు, ఒక
అంటే ఊరికనే మీద మీద మాటలు మాట్లాడడానికి ఇష్టపడాడు ఆయన. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా అర్థం చేసుకొని లోతుగా అధ్యయనం చేసి అప్పుడు మాత్రమే ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు కేసీఆర్ గారు. ఇవాళ కాదు, మనం చాలా సందర్భాలు ఇవాళ వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చే విషయంలో కూడా అనేక సందర్భాలు ఆలోచన చేసి మాత్రమే ఆయన వ్యవసాయమే శ్రీరామ రక్ష తెలంగాణ కాబట్టి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తాడు. అట్లా లోతైన అధ్యయనం చేస్తాడు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. వాళ్ళు వచ్చిన తెల్లారి నుంచే విమర్శించుకుపోవడం ఎవరు కూడా ఇష్టపడరు. వాళ్ళు చేసే తప్పులను కూడా, వాళ్ళు తప్పు కానీ కనిపిస్తుంటే కూడా ప్రతిపక్ష నాయకుడిగా నిజానికి రోడ్డు మీదకి వచ్చి విమర్శించాలి, దాంట్లో అనుమానం లేదు. కానీ ఒక సంవత్సరం కాలము ఎవరికైనా అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి సంవత్సర కాలం అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నారు. ఈ సంవత్సర కాలంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి అవకాశం ఉండి నెరవేర్చకపోతే తప్పకుండా ప్రశ్నించాలి కదా. కాబట్టే సంవత్సరం వరకు ఏం మాట్లాడకుండా ఉండాలని చెప్పేసి అనుకున్నారు. ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు చేరకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా తప్పకుండా ప్రజల పక్షాన నిలబడాలి. కాబట్టి జనవరి తర్వాత తప్పకుండా కేసీఆర్ గారు, అప్పటిదాకా కేవలం ఆయన మౌనంగా ఉంటున్నది చేతగాక కాదు, ఆయన కనిపించక ఉంటున్నది ఆయన రాజనీతిజ్ఞత లేకపోవడం వల్ల కాదు, ఆయన ఎవరితోటి మాట్లాడకపోవడం అనుభవం లేకపోవడం కాదు, ఆయన చేస్తున్నదంతా కూడా ఆయనకున్నటువంటి అద్భుతమైనటువంటి పరిజ్ఞానం, అద్భుతమైనటువంటి అనుభవం, ఆయన 10 సంవత్సరాల పరిపాలన, 14 సంవత్సరాల ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి అనుభవాలు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక అనుభవశాలిలాగా వ్యవహరిస్తున్నాడే తప్ప చాలామంది విమర్శిస్తున్నట్టుగా కనిపించటం లేదు. దాచుకొని ఉన్నాడు కేసీఆర్ గారు, దాచుకొని ఉన్నాడు. ఆయన ఈ భూమి ఉన్నంతకాలం, ఈ భూమి పైన ఉన్నంతకాలం ప్రజల కోసం ఆలోచిస్తాడు ఆయన. ఒకరోజు ప్రజలకు అవపడ్డా, ఒకరోజు ప్రజలకు అవపడకపోయినా ఆయన మనసులో ప్రజలే ఉంటారు తప్ప ఆయన వ్యాపారాలు ఆయన మనం చాలా సందర్భాల్లో చర్చించుకుంటాం. వ్యవసాయం చేస్తారు అని, వ్యవసాయం చేస్తున్నట్టు సరే, అది వ్యవసాయ క్షేత్రం. ఆ వ్యవసాయం చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆయన ప్రతి చెట్టు చూస్తున్నప్పుడు ఈ ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచనలతో కూడినటువంటి అదే ఉంటుందే తప్ప ఆయన బాడీ అంతా అక్కడ ఉంటుంది, మైండ్ అంతా కూడా తెలంగాణ పైన ఉంటుంది కేసీఆర్ గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక మాట అన్నారు, కేసీఆర్ని కొట్టడానికి కేటీఆర్ని ప్రయోగించాం, కేటీఆర్ మీద హరీష్ రావుని ఎలా మేము లొంగ తీసుకోవాలా మాకు తెలుసు అనేది. రేవంత్ రెడ్డి గారు చాలా పరిపక్వతతో మాట్లాడినట్టు కనిపించింది. తెలుగులోడు అనుకున్నాం కానీ ముఖ్యమంత్రి కాగానే ఆలోచనలు అన్నీ కూడా సన్నగిల్లినేమో, అంటే నేను చాలా పెద్దవాడిని అయినా అని చెప్పేసి ఆలోచన. మనిషి పదవి రాగానే పెద్దవాడు కాడు, తన ఆలోచనలతోటి పెద్దవాడు అవుతాడు, తను చేసేటువంటి పని ద్వారా పెద్దవాడు అవుతాడు. అట్లానే అనిపించుకోవాలి తప్ప ముఖ్యమంత్రి కాగానే నేను అందరికీ ఏవో అయిపోయినా నేను అని ఆలోచన చేసి మాట్లాడినట్టుగా మాట్లాడింది. చాలా మూర్ఖంగా మాట్లాడినటువంటి మాట. నిజానికి ఎట్లా సాధ్యమవుతుంది కవిత? కేసీఆర్ గారి ఆలోచనలని, కేసీఆర్ గారి ఎంటిటీని నాశనం చేసేటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎవరితోటనుందా? అసలు సాధ్యమవుతుందా? ఎవరిని ఎక్కడ నిర్మూలిస్తావు? సెక్రటేరియట్ని కూలగొడతావా? ఆయన ఎంటిటీని నువ్వు కూలగొట్టాలి అంటే అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొడతావా? అమరవీరుల స్తూపాన్ని ధ్వంసం చేస్తావా? తెలంగాణ పల్లెల్లో ప్రతి చేనుకు నీళ్ళు వచ్చినటువంటి ఆ కాలువల్ని ధ్వంసం చేస్తావా? అసలు కేసీఆర్ గారికి ఎంటిటీని ఎట్లా నువ్వు ధ్వంసం చేస్తావు? లేకుంటే ఎట్లా చేస్తావు? ఎట్లా నిర్మూలిస్తావు? అరెస్ట్ చేస్తే అయిపోతుందేమో కదా. ఇవన్నిట్లలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఈ పథకాలు, ప్రాజెక్టులు, అన్నిట్లలో అవినీతి జరిగింది, తెలంగాణకి నష్టం కలిగించేలా 10 ఏళ్ల పాటు చర్యలు తీసుకున్నారు కాబట్టి అరెస్ట్. దానివల్ల లేకుండా పోతారా? అరెస్ట్ జరిగితే తెలంగాణ ఏమంటదో తేలిపోతుంది. నిజంగా కేసీఆర్ గారి అరెస్ట్ జరిగితే తెలంగాణ బగ్గుమంటుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ప్రతి గుండెల్లో ఉన్నాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని ఆ నిమిషానికి భౌతికంగా ఆ సీట్ నుంచి వెళ్ళి దింపివేయవచ్చు, కానీ మనసుల్లో ఈ నిమిషానికి కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అనేటువంటి ఆలోచనలు ఉన్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ కేసీఆర్ గారి నుంచి వెళ్ళి లబ్ధి పొందినటువంటి వాళ్ళు కావచ్చు, లబ్ధి పొందని తెలంగాణ మంచి కోరుకున్నటువంటి అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి విషయంలో అద్భుతంగా కీర్తిస్తూ ఉన్నారు, వేణోళ్ళ కీర్తిస్తూ ఉంటారు. అటువంటి కేసీఆర్ గారి ఎన్టీటీని ధ్వంసం చేయాలంటే ఆయన జైల్లో పెట్టడంతో మాత్రమే సాధ్యం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇవాళ తెలంగాణ
18,000 కోట్ల నుంచి 2,92,000 కోట్లు బడ్జెట్ పెట్టే స్థితికి ఎదిగింది అంటే అది కేసీఆర్ గారి ఆలోచనతోటి మాత్రమే. నీ అరెస్ట్ కేవలం భౌతికంగా కొద్ది రోజులు జైలు వేయడం వరకే పనికొస్తుంది తప్ప కేసీఆర్ గారు చేసిన పనులు ప్రజల మనసులోనే ఉన్నాయి కదా, ప్రజల అనుభవంలో ఉన్నాయి కదా. ఎట్లా సాధ్యమవుతుంది? నువ్వు మనిషిని లోపలేయగలుగుతావు, కానీ ఆయన చేసిన మంచిని ఎట్లా లోపలేయగలుగుతావు? ఎట్లా నిర్మూలించగలుగుతావు? అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తాడా? నిలువెత్తు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఎంటిటీ కదా, డెఫినెట్గా ఆయన అధికారం ఉన్నప్పుడే జరిగింది కదా. ఆయన ఇప్పుడు కూర్చుంటున్నటువంటి సెక్రటేరియట్ ఎవరి నాయకత్వంలో జరిగింది? ఎవరు కట్టించినారు? అది కేసీఆర్ గారే కదా. సరే, దాంట్లో కోడి మీద ఈకలు వీకినట్టుగా నువ్వేమన్నా చేయవచ్చు, కానీ ఆయన ఎంటిటీ ఉంది కదా అక్కడ అంటున్నాను. ఆయన ఎంటిటీని ధ్వంసం చేసేటువంటి పరిస్థితి ఎవరికి లేదు. అటువంటి మాట ఎవరైనా మాట్లాడితే అది మూర్ఖులు అవుతారు తప్ప మరొకటి కాదు. దాని కొనసాగింపుగా బావతో బామ్మర్దిని నిర్మూలిస్తాం. అసలు ఈ నిర్మూలన ఏంటివి? ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ పీపుల్స్ వార్ దళాలను నిర్మూలిస్తాము అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. నిర్మూలన ఏంది? అసలు మనుషుల్ని లేకుండా చేస్తాం అనేటువంటి మాటలు రాజకీయాల్లో సాధ్యమవుతుందా? ఇంకొక మాట నేను కొద్దిగా ఒక అడుగు ముందుకేసి ఒక మాట అంటాను. అసలు రాజకీయ పార్టీలు అని అంటే మనం తెలుగుదేశం పార్టీని చూద్దాం. తెలుగుదేశం పార్టీకి అసలు ఇక్కడ దాని ఎంటిటీ లేదు, దాని యొక్క ప్రభావం ఉండదు, వాళ్ళు కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయినారు అని అనుకుంటే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అక్కడో ఇక్కడో తెలుగుదేశం పార్టీ జెండాని పట్టుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళు కనిపిస్తారు మనకు. ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావం అయింది అని అంటే సరైన నాయకత్వం చేసి నడిపే నాయకుడు ఉంటే ఆ పార్టీ ఎంటిటీ ఎటు పోదు. ఎట్ ద సేమ్ టైం ఇవాళ మనం మావోయిస్ట్ పార్టీని చూసుకున్నాం. ఒకవైపు మేము చచ్చిపోతామని తెలిసి కూడా, ఏ వ్యక్తి కూడా తాము చచ్చిపోతామని తెలిసి కూడా ఆ సిద్ధాంతం కోసం పోరు. చచ్చిపోతామని తెలిసి కూడా పార్టీలోకి పోయి తుపాకీ పట్టుకొని యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళు వేల మంది చనిపోయిన తర్వాత కూడా ఇంకా పార్టీ అట్నే ఉంది. రాజ్యం నిర్మూలించాలని భౌతికంగా నిర్మూలించాలని ప్రయత్నం చేస్తే కూడా నువ్వేమో అతని ఆలోచనలు, కేసీఆర్ గారి ఆలోచనలు నిర్మూలించాలని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ మనుషుల్ని భౌతికంగా ఉండకుండా చేయాలంటున్నటువంటి రాజ్యం ఉండంగా కూడా ఇంకా మావోయిస్ట్ పార్టీ ఇంకా కనిపిస్తూనే ఉంది భారతదేశంలో, అనేక రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి అసలు నీ భాషనే తప్పు. ఒక పార్టీని నిర్మూలిస్తాం, ఆ పార్టీ లేకుండా చేస్తాం అనేటువంటి భాషనే ఒక ముఖ్యమంత్రిగా, ముఖ్యంగా ఒక పీసీసీ ప్రెసిడెంట్ మొన్నటిదాకా ఉన్నటువంటి వ్యక్తిగా అది అపరిపక్వతతోటి మాట్లాడినటువంటి మాట ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేది. దాన్ని ఒక పాజిటివ్ యాంగిల్లో ఎందుకు చూడట్లేదు? ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పాలన మించి మా పాలన ఉండబోతుంది, అలా మర్చిపోతారు అనే ఒక భావన కూడా తీసుకోవచ్చు కదా. కాదు కదా, ఆయన మీరు అన్నట్టుగా నేను చేసేటువంటి కార్యక్రమాలతో కేసీఆర్ గారు నేను మర్పిస్తాను మాట్లాడితే బాగుంటుంది. నిర్మూలిస్తా, లేకుండా చేస్తా, ఆ భాషనే తప్పుగా ఉంది కదా. ఆయన ఉపయోగించినటువంటి పదాలే తప్పుగా ఉన్నాయి కదా. అసలు ఇంకో చాలా సందర్భాలు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు ఉన్నారు. రామయ్య లాంటి వాళ్ళు, హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు, చాలామంది, చుక్కారామయ్య గారు లాంటి ఇటువంటి వ్యక్తుల నోటి నుంచి ఒక భిన్నమైనటువంటి మాట వచ్చిందనుకోండి, వీళ్ళు ఇట్లా మాట్లాడిన అయ్యో ఇట్లా మాట్లాడాల్సిన వాళ్ళు కాదు కదా అనే సహజంగా మనకు అనిపిస్తుంది. అటువంటిది ట్రాక్ ఏందో చూస్తారు, మనిషి యొక్క ట్రాక్ ఏందో చూస్తారు. అటువంటిది రేవంత్ రెడ్డి గారు ఆయన బేసిక్గా ఫ్రేమ్ అయిందే ఒక నెగిటివ్గానే ఫ్రేమ్ అయినాడు. ఆ రోజు 2014లో ఎమ్మెల్యేలని కొనుగోలు చేద్దామని, మా ప్రభుత్వాన్ని కూల్చాలని నుంచి మొదలుకొని మొన్నటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రతిదాంతో కూడా నెగిటివ్గానే ఫ్రేమ్ అయినాడు. సో ఆయనని అంత పాజిటివ్గా ఆయన మాట్లాడిన మాటల్ని తీసుకోవడానికి అవకాశమే లేదు కదా. ఆయన ఏం మాట్లాడినా నెగిటివ్గానే, ఒక కక్ష సాధింపుగానే మాట్లాడతాడు అనే ఆలోచన ఉన్నటువంటి సమాజంలో ఇంకా ఆయన మాట్లాడిన మాటని పాజిటివ్గా తీసుకునేటువంటి ఆలోచన తెలంగాణ సమాజంలో లేదు. అందుకే నేను అట్లా ఫిక్స్ అయిపోయి ఉన్నారా? అంతే కదా, తన యొక్క ఆలోచన విధానం అట్లున్నది. ఏం మాట్లాడతాడు సవిత మనం గమనిస్తున్నాం కదా. ఎంత బాధాకరం అంటే, పోలీస్ పెరేడ్లో పోయి, ఎస్ఐ అవుటింగ్కి సంబంధించినటువంటి పోలీస్ పెరేడ్లో పోయి, పాసింగ్ పెరేడ్ ఉంటుంది కదా, దాంట్లో పోయి నేను తొక్కుతా, చీల్చుతా, చంపుతా, అసలు నువ్వు ఏం చెప్పాలి సమాజానికి? ఆ పాసింగ్ పెరేడ్లో వాళ్ళు శిక్షణ పొందినటువంటి ఎస్ఐలకు చేయాల్సింది, ఈ సమాజంలో మీ పాత్ర ఎట్లుంటుంది, ఈ సమాజానికి మీ కాంట్రిబ్యూషన్ ఎట్లుంటుంది, ఈ ప్రభుత్వంలో మీరు ఎట్లా మమేకమై పనిచేయాలి, ఇది చెప్పాల్సింది. ఇసిపెట్టి ఎవరిని నేను వదిలిపెట్టను, మూసీలకు అడ్డొచ్చినోని, అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఎస్ఐలకు ఏం చెప్పదలుచుకున్నావు?
కొత్తగా పాస్ అయ్యి కొత్తగా బయటికి వెళ్ళి రిక్రూట్ అయిపోతున్నటువంటి వాళ్ళు పోయి ఏదో ఒక స్టేషన్లో పనిచేయాల్సినటువంటి వాళ్ళు, ఏదో ఒక బాధ్యత తీసుకోవాల్సినటువంటి వాళ్ళు, ఆ బాధ్యతని నెగిటివ్గా తీసుకొని ప్రజల మీద ప్రయోగించాలా, లేదు నువ్వు ఉపయోగించే భాష ద్వారా సమాజానికి వాళ్ళ యొక్క శక్తియుక్తులు ఉపయోగపడాలా? నువ్వు ఏం నేర్పుతా ఉన్నావు? ఎటువంటి వేదికైనా, అది ఏ వేదికైనా కానీ తను ఏమనుకుంటున్నాడంటే ఏదో ఒక వేదిక ద్వారా నా యొక్క విషయాన్ని నేను ఎండార్స్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ రాజకీయ నాయకుడికి రెండు కోణాలు ఉంటాయి. ఒకటేమో తన పొలిటికల్ సంబంధించినటువంటి వేదిక ఉంటుంది, రెండవదేమో అధికారికంగా ఉన్నటువంటి వేదిక. అధికారిక వేదికల్లో ఎంతసేపు పురోగతికి సంబంధించిన, అభివృద్ధికి సంబంధించినటువంటి, సంక్షేమ సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడి సమాజానికి మార్గనిర్దేశకత్వంగా ఉండాలి. పొలిటికల్ డాస్లేమో నీ క్యాడర్కు, నీ కార్యకర్తలకు, నీ నాయకులకు అడ్రస్ చేసే విధంగా ఉండాలి. నువ్వు రెండింటిని క్లబ్ చేసి పనిచేసినప్పుడే తెలంగాణ అంతా గందరగోళంలో ఉన్నది. అప్పుడే తెలంగాణ అనుకుంటుంది ఈ రాష్ట్రానికి మొదటి మనిషి అధికారం ఏది మన పరిపాలన విషయానికి వచ్చినప్పుడు ఈ మనిషి ఇట్లా తయారయ్యిండు, అసలు ఈ రాష్ట్రం ఎటుపోతా ఉందని చెప్పేసి బాధపడతా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారి విశ్వరూపం అంటే ఎట్లా ఉండబోతుంది? ఏం చూపిస్తారు, ఏం చేస్తారు? కేసీఆర్ గారి విశ్వరూపాన్ని కొత్తగా, అంటే కేసీఆర్ గారు తెలంగాణకు కొత్తగా పరిచయం అయితే ఆయన విశ్వరూపాన్ని కర్ణె ప్రభాకర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆవిష్కరించవచ్చు. కానీ కేసీఆర్ గారి విశ్వరూపాన్ని కొత్తగా చూడలేదు. 2001 నుండి అసలు రాదు అనుకున్న తెలంగాణని 2001లో అసలు మాలాంటి వాళ్ళం అందరం 92 నుంచి 2001 వరకు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళం. తెలంగాణ అంటే నక్సలైట్లు అని చెప్పేసి లోపలేస్తారేమో, తీవ్రవాదులను లోపలేస్తారేమో అని భయపడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ అనే ఒక సంస్థ పెట్టి 14 సంవత్సరాలు తెలంగాణని నడిపి అనేక అద్భుతాలని చూయించి ప్రజలకు తెలంగాణలో సాధ్యం కానటువంటి అనేక విషయాలు, అసలు బై ఎలక్షన్ ఒక ఎమ్మెల్యేగా రాజీనామాలు చేయటం అనేటువంటిది, బై ఎలక్షన్లు తేవటం అనేటువంటిది చాలా పరిపాటిగా మార్చేసి, చాలా సింపుల్గా మార్చేసి అసాధ్యాలను సుసాధ్యం చేసి తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి. ఎన్ని సంచలనాలు చేసినారు కేసీఆర్ గారు? ఒక్క సంచలనం కాదు కదా, అసలు తెలంగాణలో జరిగినటువంటి సంచలనాలు మామూలు కాదు. అంతేందుకు సాక్షాత్తు ఆనాడు ప్రణబ్ ముఖర్జీ గారే, నేను వారితో పాటు బహుశా ఆ రోజు 24 ఫిబ్రవరి 2014 ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి కలవడానికి వెళ్ళాం మేమందరం, థ్యాంక్స్ చెప్పడానికి. ఆ రోజు వారు అన్నారు ఒక మాట, కేసీఆర్ గారు మీరు చాలా అదృష్టవంతులు, ఉద్యమం మీరే ప్రారంభించి లక్ష్యాన్ని నెరవేర్చుకొని చివరికి లక్ష్యాన్ని ముద్దాడిన దానికి ఉన్నటువంటి తక్కువ మందిలో మీరు ఒకరు అవుతారు, మీకు అదృష్టం కలిగిందని చెప్పేసి మాట్లాడారు. అంటే కేసీఆర్ గారే మూమెంట్ స్టార్ట్ చేసి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి అనేక అద్భుతాలు సృష్టించినటువంటి కేసీఆర్ గారు రేపు అద్భుతాలు కాదు, డెఫినెట్గా సంచలనాలే జరుగుతాయి.